అందరికీ నమస్కారం. గంధము పుయ్యరుగా శుభోదయ మూవీలోని ఆ సాంగ్కి ఫిల్మ్ సాంగ్కి అయితే ఈ రకంగా వస్తుందండి నోటేషన్. స్వరస్థానాలు ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. రీ1 రీ2 అంటే 2 రిషభాలు, అంతర్గాంధారం, ప్రతిమత్యం, మాటు, 2 దైవతాలు, శుద్ధదైవతం, చతుశ్రుత దైవతం, కాకనిషాలు. ఈ స్వరస్థానాలే వస్తుంది. ఎలా పాడదో చెప్పండి. అసలు యాక్చువల్గా కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్లో అయితే ఇది పున్నాగవరాళి రాగం, దానికి కూడా రాశాను, అది కూడా చూపిస్తాను. గంధము పుయ్యరుగా రిరిగ రే 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 రేని రే 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 పన్నీరు గంధము పుయ్యరుగా అందమైనదు గామమాతగగ నందనుపై గామమతమద అందమైనదు గమమాతగగ నందనుపై గమమద అంటే దావన్కి అందులో ఆసిలేషన్ ఇస్తారు. ఆసిలేషన్ ఇస్తే దాటు నెక్స్ట్ సార్ ఉంటుంది. ఆ రకంగా వస్తుంది. కుందరదనలిరు గమమదదద వందగ పరిమళ మాతమరిరిని గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అన్ని చరణాలు కూడా ఇది రకంగా. తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా ఆ రకంగా మొత్తం అన్ని చరణాలు కూడా. ఇది ఫిల్మ్ సాంగ్, అకార్డింగ్ టు ఫిల్మ్ సాంగ్ అన్నమాట ఈ నోటేషన్. నెక్స్ట్ ఏంటంటే క్లాసికల్లో మనకి కర్ణాటక మ్యూజిక్లో ఏంటంటే పున్నాగవరాళి రాగం నిషాదాంతి రాగం అంటారు. అంటే నిషాదంతో మొదలయ్యి నిషాదంతో ఎండ్ అవుతుంది. పున్నాగవరాళి నిషాదాంతి మనకి యాక్చువల్గా అయితే షడ్జమంతో మొదలయ్యి మళ్ళీ షడ్జమం దగ్గరికి వస్తాం కదా. ఇది నిషాదంతో మొదలవుతుంది. మందరస్థాయి నిషాదం నుంచి స్టార్ట్. పున్నాగవరాళి 8వ మేళకత్త హనుమతోడి జయంతి. ఇక్కడ స్వరస్థానాలు నిసరిగమ పదని, నీతోటే మళ్ళీ అక్కడ రీ1 శుద్ధరిషభం, సాధారణ గాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, శుద్ధదైవతం, కసినిషం, నిదపమ గరిసని, మళ్ళీ అక్కడ మందరస్థాయి నిషాదం దగ్గరే వస్తుంది. గంధము పుయ్యరుగా పన్నీర్ సరిగరి సరి సని సరి స గంధము పుయ్యరుగా గంధము అనేది సేము సరిని స అందమైనదు మామ మాప మరి నందనుపై రీ మమప అందమైనదు నందనుపై రీ మమ పంచమంలోనే పద 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 ఆ రకంగా వస్తుంది. వెనక్కి వెళ్తుంది కొంచెం, అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే చెప్తున్నాను. కుందరదనలిరు రే మమ పదప వందగ పరిమళ మాప మగరి రిస గంధము పుయ్య. సెకండ్ టైం ఏమో సగరి సరి సని ఆ రకంగా గంధము పుయ్యరుగా సగరి సరి సని గంధము పుయ్యరుగా మూడోసారి ఆ రకంగా. ముందర స్టార్ట్ అయ్యేటప్పుడు సరిగరి సరి సని గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా ఆ రకంగా వస్తుంది. అంటే రీ2 వేస్తే బాగుంటుందేమో అని అనిపించింది ఇక్కడ, బట్ రాగంలో అయితే అది లేదు. అందుకని ఈ రకంగా వస్తుంది. రీ2 అయితే ఇంకా అందంగా ఉంటుంది. ఒక్క చోట ఈ రకంగా వస్తుంది. ఇది మనకి క్లాసికల్ కర్ణాటక మ్యూజిక్ అకార్డింగ్ టు రాగం, అంటే రాగం బట్టి ఇది రాశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.